వెల్కమ్ ఫుడీస్. ఇవాళ రెసిపీ చిల్లీ గార్లిక్ రైస్. లంచ్ బాక్స్ కోసం ఎప్పుడు ఎగ్ రైస్, టమోటా రైస్, చిత్రాన్నం, పులిహోరలే కాకుండా సరికొత్తగా ఈ గార్లిక్ రైస్ ట్రై చేయండి. మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఉడికించి చల్లార్చి పెట్టుకోవాలి. ఇవాళ అయితే ఒక ఇద్దరి లంచ్ బాక్స్కి సరిపడా రైస్తో రెసిపీ చూద్దాం. ఉడికించిన ఈ రైస్ని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ చల్లారే లోపుగా ఒక 30 దాకా ఎండుమిర్చిని కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. నీళ్లు పోసి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించగా ఎండుమిర్చి ఈ విధంగా మెత్తగా ఉడికాయి అనుకున్నాక నీళ్లు వంపేసి ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి పేస్ట్ని ఇప్పుడు సరిపడా వాడుకొని మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఎండుమిర్చి వేశాక సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకొని మిగిలింది స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ గార్లిక్ రైస్ ట్రై చేయొచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిర్చి పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేగి జీలకర్ర కూడా వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక 1/2 టీ స్పూన్ శనగబేడలు వేసుకోవాలి. వీటితో పాటు కావలసినన్ని పల్లీలు ఉంటే కొన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పల్లీలు జీడిపప్పు వేగేదాకా మాడకుండా వేయించుకోవాలి. జీడిపప్పు పల్లీలు వేగాయి అనుకున్నాక ఒక 10-11 దాకా వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు మాడకుండా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించగా వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, సాల్ట్, ఆల్రెడీ మిర్చిలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు వేశాక ఒక 2 నిమిషాలు వేయించాక ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా వేగాయి అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. రైస్కి సరిపడా తినే కారంను బట్టి మిర్చి పేస్ట్ వేసుకోవాలి. మిర్చిని ఉడికించి పేస్ట్ చేశాం కాబట్టి కారం అయితే అంత ఎక్కువగా ఉండదు. రైస్ కలిపాక ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మిర్చి పేస్ట్ వేశాక ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ వేసుకోవాలి. రైస్ వేశాక వేయించిన ఈ మసాలాలు మొత్తం రైస్ కంటేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే కావలసినంత చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రైస్ని వేడి చేయాలి. రైస్ వేడయింది అనుకున్నాక ఒక స్పూన్ నిమ్మరసం, దాంతోపాటుగా 2 చిటికెళ్ళు చక్కెర వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర తురుము వేసి ఒకసారి బాగా కలిపి ఈ రైస్ మొత్తం పొగలు వచ్చేలాగా ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించాలి. ఎక్కువ కలుపుకుండా ఈ విధంగా రైస్ మొత్తం వేడయింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా అయిపోయింది గార్లిక్ రైస్. అప్పడంతోనో ఆమ్లెట్తోనో సర్వ్ చేసుకోవచ్చు, లేదా పెరుగుతోనూ సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ లంచ్ బాక్స్కి అయితే బెస్ట్ రెసిపీ అవుతుంది. ట్రై వన్స్. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.